నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కార్మికుల కోసం కొన్ని కీలక సంక్షేమ పథకాలు మళ్లీ మొదలయ్యాయి. అవేండో ఇప్పుడు చూద్దాం. అవును, అయితే ఈ సమాచారం మీకోసమే. గతంలో ఆగిపోయిన కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. 2020లో ఆపేసిన ఈ పథకాలను ప్రభుత్వం మళ్లీ మార్చ్ 1, 2024 నుంచి మొదలుపెట్టింది. మొత్తం 4 కీలక పథకాలున్నాయి. మరి ఈసారి కొత్తేంటి అంటారా? అంతా డిజిటల్ అయిపోయింది. ఇకపై పేపర్ వర్క్ ఉండదు, అంతా ఆన్లైన్లోనే. అవునండి, పాత పద్ధతికి స్వస్తి పలికి ఇప్పుడంతా ఏపీ సేవా పోర్టల్ ద్వారానే జరుగుతుంది. ఈ కొత్త ఏపీ సేవా పోర్టల్ వల్ల చాలా లాభాలున్నాయి. పనులు తొందరగా అవుతాయి, డబ్బులు నేరుగా అకౌంట్లోకొస్తాయి. సరే, ఇప్పుడు కార్మికులకు, వారి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిన ఆ 4 పథకాలేంటో చూద్దాం. ఆ పథకాలు వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణ సహాయం, ఇంకా అంత్యక్రియల ఖర్చులు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది వివాహ కానుక పథకం. దీని కింద ఒక్కసారి 20,000 రూపాయలిస్తారు. ఈ సాయం మహిళా కార్మికులకు లేదా వారి ఇద్దరు కుమార్తెల పెళ్లికి వర్తిస్తుంది. పెళ్లైన 6 నెలల్లోగా అప్లై చేసుకోవాలి. ఇక రెండోది ప్రసూతి ప్రయోజనం. ప్రతి కాన్పుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది ఇద్దరు పిల్లల వరకు వర్తిస్తుంది. అయితే క్లెయిమ్ చేసే నాటికి కార్మికులు రిజిస్టర్ అయ్యి కనీసం సంవత్సరం పూర్తి కావాలి. ఇక సహజ మరణ సహాయ పథకం కింద కుటుంబానికి 60,000 రూపాయల మొత్తం అందుతుంది. ఈ డబ్బులు నేరుగా కార్మికుడి నామినీ లేదా వారి కుటుంబ సభ్యుల అకౌంట్కి వెళ్తాయి. ఏడాదిలోపు దరఖాస్తు చెయ్యాలి. చివరిగా అంత్యక్రియల ఖర్చుల కోసం 20,000 రూపాయల సహాయం అందిస్తారు. ఇంతేకాదండోయ్, మృతదేహాన్ని తరలించేందుకు కిలోమీటర్కు 20 రూపాయల చొప్పున రవాణా ఖర్చులు కూడా ఇస్తారు. సరే, మరి వీటికెలా అప్లై చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్ చేసేశారు. చూద్దాం. మీ దగ్గర్లోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో అప్లై చేయొచ్చు. అప్లై చేశాక ఏమవుతుంది? అప్లికేషన్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం కొన్ని దశల గుండా వెళ్తుంది. ఈ ప్రాసెస్ వేగంగా జరగడానికి ప్రతి ఆఫీసర్కు టైం లిమిట్ కూడా పెట్టారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి 7 రోజులు. అలాగన్మాట. జిల్లా కలెక్టర్ ఆమోదించగానే అప్లికెంటుకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది. ఆ తరువాత పేమెంట్ ప్రాసెస్ మొదలవుతుంది. సో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఆర్థిక సహాయం ఇప్పుడు మళ్లీ అందుబాటులో ఉంది. ఈ కొత్త డిజిటల్ విధానం ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. ఇదే పద్ధతిని మిగతా ప్రభుత్వ సేవలు కూడా వర్తింపచేస్తే ఎలా ఉంటుంది?